సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు చాలామంది కూడా మేజర్గా 2 పాయింట్స్ ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు. ఎంత రీడింగ్ జరిగింది, ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది, రీపెయింట్ అయిందా లేదా, ఇది మాత్రమే చెక్ చేస్తూ ఉంటారు. బట్ రియల్ టైంలో ఇంకా మనం చాలా అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే కార్ రిజిస్ట్రేషన్ ఎక్కడుంది అంటే అది ఏ డిస్టిక్కి సంబంధించిన వెహికల్ అనేది చూడండి. ఎందుకంటే వాళ్ళకి నియర్ బై ఏదైనా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ దానికి కూడా మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నారనుకోండి, కింద అండర్ బాడీ అయితే చూడండి. అండర్ బాడీకి వచ్చేటప్పటికి ఎక్కడ వరకు ఫ్లడ్స్ వస్తాయో అక్కడ వరకు కొన్ని మార్క్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అన్నీ కూడా నీట్గా చెక్ చేయండి. ఇంకా మీకు ఇంజన్లోకి వచ్చేటప్పటికి మీకు ఫిల్టర్ అయితే ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్, దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ కూడా కొన్ని మార్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు మీకు కార్ మిర్రర్ దగ్గర బీడింగ్ అయితే ఒకసారి చెక్ చేయండి. బీడింగ్ చెక్ చేశారంటే అక్కడ మీకు రస్ట్ ఇవన్నీ కూడా పట్టేసి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది మనకి చేంజ్ చేశారా, రీపెయింట్ చేశారా లేదా అని. దాంతోపాటుగా మనము మీటర్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ మీటర్స్ మీద మనకి కొంచెం ఫాగీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కొన్నిట్లో న్యాచురల్గానే వస్తూ ఉంటుంది, బట్ కొన్నిట్లో మాత్రం మనకి ఈ ఫ్లడ్స్ వల్ల మాత్రమే వస్తూ ఉంటుంది. బట్ అది ఫ్లడ్స్ వల్ల వచ్చిందా లేదా అని మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే ఫ్యూజెస్ అయితే మనం ఒకసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కనుక మనం ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసామంటే మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ మనకి అక్కడ నీట్గా రస్ట్ అయితే పట్టేసి ఉంటాయి. సో ఆ రస్ట్ చూసి మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు ఈ ఫ్లడ్స్ వెహికల్ని కొనకుండా ఖచ్చితంగా ఒక మంచి వెహికల్ కొనుక్కోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన పేజ్కి ఫాలో అవ్వండి.